యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. లాయర్ ఆఫీస్ ఇక్కడేనా? కాదు, ఇది దేవుడి ఆఫీస్. డివోర్స్ ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది అన్నావు కదా, అందుకే దేవుడి దగ్గర ఒకసారి దండం పెట్టుకుని వెళ్దామని వచ్చాను. గుడికి వెళ్తున్నారు? ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు కదా, ఇంకా ప్రశాంతతని ఏమని అడగడానికి వెళ్ళుంటారు. ప్రశాంతత కావాల్సింది వీళ్ళిద్దరికి కాదు, నాకు. శివాని, నీకు ఈ ప్లేస్ గుర్తుందా? ఈ ప్లేస్లోనే నువ్వు నన్ను అందరి ముందు నీ భర్త అని పిలిచావు. త్రిశూల్ మోసగాడు కాదు. అతను ఎవరినైతే ప్రేమించాడో తనని దక్కించుకున్నాడు. అతను వీరుడు. నాకు అగ్ని సాక్షిగా తాళిని కట్టి 7 అడుగులు వేసిన త్రిశూలే నా భర్త. లైఫ్ ఎలా యూటర్న్ తీసుకుంటుందో తెలియదు కదా. ఇప్పుడు అదే ప్లేస్లో నిలబడి మనం వేరు అవ్వాలని నిర్ణయించుకుని మాట్లాడుకుంటున్నాం. దీన్నే విధి అనేది. నా తలరాత బాగాలేదంతే. మనం వచ్చిన పనిని పూర్తి చేద్దామా? దేవుడా, నేను ఆశపడినట్టే నా దారులన్నింటినీ నువ్వే చూపిస్తున్నావు. త్రిశూల్ నా మెడలో తాళి కట్టినప్పటి నుంచి నాకసలేమీ అర్థం కావడం లేదు. మొత్తానికి నా బాధను నువ్వు అర్థం చేసుకుని నువ్వే అన్నింటికీ పరిహారం ఇస్తున్నావు కదా. నాకిది చాలు. నా ప్రేమ నాకు దక్కాలి. నాకు నా ఆదిశేష దొరికి చివరి వరకు అతను నాతోనే ఉండేటట్టు చేయి తండ్రి. వచ్చింది దేవుణ్ణి దర్శించుకోవడానికి. ముందు చూడు. లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు స్వామి. నువ్వే నా పెళ్లి చేయించావు, ఇప్పుడు దూరం కూడా నువ్వే చేస్తున్నావు తండ్రి. ఎందుకు ఇలాగా? నిజమైన ప్రేమ గెలిచేటట్టు చేస్తున్నావు. నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. శివాని, చివరికి నా పోతున్నారు.
చూసావు వాళ్ళిద్దరిని? తను పడడం అంట, వీడు వెళ్ళి పట్టుకోవడం అంట. కార్ డోర్ కూడా ఓపెన్ చేయనివ్వట్లేదు వాడు. బాగా సేవలు చేస్తున్నాడు. ఏమన్నావు నువ్వు? వాళ్ళిద్దరు దూరం అయిపోతారన్నావు కదా? వాళ్ళు దూరం అయ్యే లక్షణాలేం కనిపించట్లేదు నాకు. ఇంకా ఇంకా దగ్గర అయిపోతున్నారు. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నేను చేసిన పనికి ఈ పాటికే వీళ్ళు దూరం అయిపోవాలి. కానీ ఇదంతా ఎందుకో అబద్ధం అనిపిస్తోంది. కళ్ళారా చూసాక కూడా అబద్ధం అనిపిస్తుందా? లేదు మాయా, నా వల్ల కావట్లేదు. వాళ్ళెక్కడికి వెళ్తున్నారో మనం తెలుసుకోవాలి. ముందు వాళ్ళ వెంట వెళ్దాం పద. తర్వాత మనం ఏం చేయాలనేది నిర్ణయించుకుందాము. ఈ తాళి నుంచి ముక్తి కలుగుతుంది కదా? కలుగుతుంది. ఏ ఆ పాప, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? లాయర్ ఆఫీసా? వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అంటే ఏంటిది? నీకు వివరించి చెప్పాలి కదా. ఈ లాయర్ అంటే న్యాయం గురించి పోరాడేవాళ్ళు, న్యాయవాదులు అని. మరి వీళ్ళిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. హాయ్ భాస్కర్ అంకుల్. హే త్రిశూల్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి మా ఆఫీస్ వైపు వచ్చా? నాన్న లేరు అని నాన్న బాధ్యత అంతా నువ్వు తీసుకున్నావా? లేదు అంకుల్, నాకే కొంచెం పని ఉంది, అందుకే. ఇట్స్ ఓకే, కూర్చో. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం నువ్వు ఆఫీస్కి రావడం. ఎలా ఉంది నీ భార్య? లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, సూపర్గా ఉండుంటుంది కదా. ఏంటి విషయం? అంకుల్, డివోర్స్ కావాలి. డైవర్సా? ఎవరికి? ఎందుకు? నువ్వేంటయ్యా ప్రేమల్ని ఒకటి చేయాల్సింది పోయి దూరం చేస్తున్నావు? ఎవరిని దూరం చేయడానికి వచ్చావు? నా భార్యని. అంటే? నాకు డివోర్స్ కావాలి అంకుల్. నేను శివాని దూరం అయిపోవాలని నిర్ణయించుకున్నాం. త్రిశూల్, తమాషా చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నేనేం తమాషా చేయట్లేదు అంకుల్, సీరియస్గానే చెప్తున్నాను. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరు పెళ్ళైనప్పటి నుంచి భార్యాభర్తల్లా లేవు అంకుల్. మా ఇద్దరి మధ్య ఎలాంటి భావనలు ఉండట్లేదు. అందుకే మేమిద్దరం దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో తెలుసా? వాళ్ళెలా ఒప్పుకున్నారు? లేదంకుల్, ఇంట్లో వాళ్ళకి తెలీదు. సరే, నేనే ఫోన్ చేస్తానుండు. అయ్యో అంకుల్ ప్లీజ్ అంకుల్, అలా మాత్రం చేయకండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలీదు. డైవర్స్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఊరికే వచ్చి ఇష్టం లేదు దూరం అయిపోతామంటే ఇచ్చేస్తామా? పెళ్లి చేసుకునేటప్పుడు 100 మందికి చెప్పి పెళ్లి చేసుకుంటారు. అదే డైవర్స్ విషయాన్ని మీ ఇద్దరు ఎలా నిర్ణయించుకుంటారు? అంకుల్, అది ఇంట్లో నేను మాట్లాడతాను అంకుల్, మీరేం చెప్పకండి ప్లీజ్. సరే, తను ఎందుకు వద్దు నీకు? తనేం చేసింది నిన్ను? తను ఏమీ చేయలేదు.
వచ్చింది అంకుల్, ఇక్కడే బయట ఉంది. అంటే అంతా ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. ఈ ఉత్సాహం, ఈ సంబరం సంసారంలో కనుక ఉండుంటే మీరిక్కడి దాకా వచ్చేవాళ్ళు కాదు. తీసుకొస్తాను. అంకుల్ ఏదో మాట్లాడాలి అన్నారంట. కూర్చోమ్మా. త్రిశూల్, నేను తనతో మాట్లాడతాను, నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి. సరే అంకుల్. చెప్పమ్మా, డైవర్స్ కావాలని మీరిద్దరూ నిర్ణయించుకున్నారా, లేక అతను ఏమైనా ఫోర్స్ చేశాడా? ఇద్దరం తీసుకున్న నిర్ణయమే. అతనేదో తొందరలో ఒప్పుకొని ఉంటాడు. నువ్వైనా కొంచెం ఆలోచించాలి కదమ్మా. సంసారం అనేది ఒక అద్దం లాంటిది. ఒకసారి పగిలితే దాన్ని మళ్ళీ అతికించడం కుదరదు. అది ఎప్పుడో పగిలిపోయింది, మళ్ళీ అతికించడం కుదరని పని. అంటే మనసులో గట్టిగా నిర్ణయించుకున్నారన్నమాట. సరే, తనెందుకొద్దు? అతనేం చేశాడు? అది అతనేమీ చేయలేదు. అతను నన్ను చాలా ప్రేమించి నేను కావాలని తాళి కట్టారు. నా నుంచి ప్రేమని కూడా కోరుకున్నారు. కానీ నాకు అతని మీద ప్రేమ పుట్టనే లేదు. అతనిదేమీ తప్పులేదు అంకల్. అతను చాలా మంచివారు. నా వల్ల తన జీవితం పాడవుతుంది. దయచేసి మా ఇద్దరిని దూరం చేసేయండి. త్రిశూల్ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. తప్పంతా నాదే. తనకి బలవంతంగా తాళి కట్టాను. ప్రేమించని వెంటపడ్డాను. తను చాలా మంచిది. తనెప్పుడూ సంతోషంగా ఉండాలి. త్రిశూల్, త్రిశూల్, మీ ఇద్దరిని దూరం చేయడానికి నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎందరో దంపతులు ఇక్కడికి కోపం పెంచుకొని వస్తూ ఉంటారు. కానీ మీ ఇద్దరు ఆ విధంగా కాదు. మీ ఇద్దరూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదనిపిస్తోంది. అంకుల్, ఇందులో మార్పులేమీ వద్దు. మాకు డివోర్స్ ఇప్పించండి. రిక్వెస్ట్ అనుకోండి. సరే, ఒక లాయర్గా నేనేం చెయ్యాలో అది చేస్తాను. అంటే మా ఇద్దరికి విడాకులు వస్తాయా? ఎప్పుడొస్తాయి? 90 రోజుల నుండి 6 నెలల వరకు అవ్వచ్చు. అయ్యో, అన్ని రోజులా? ఎందుకని? మాకు ఇప్పుడే విడాకులు ఇప్పించేయండి. మీకు అనిపించిన వెంటనే విడాకులు ఇప్పించడానికి కోర్టు అంటే ఆట కదమ్మా. మీరు తొందరలో నిర్ణయం తీసుకోవచ్చు, కానీ కోర్టు మాత్రం అలా చేయదు. దానికి కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి. ప్రొసీడింగ్స్ అంటే వాదోపవాదాలు, ఇలా ఎన్నో ఉంటాయి. అదంతా కాదంకుల్, ఇద్దరికీ ఇష్టం లేదని చెప్పేస్తున్నాం కదా. అలా కుదరదు. దానికి మించి మీకు డైవర్స్ కావాలి అనుకుంటే ఒక ఛాన్స్ ఉంది. దానికి మీరు ఒప్పుకోవాలి. అలాగే కోర్టులో కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. చెప్పండి, అది మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సంసారానికి పనిచేయమని ఒప్పుకోవాలి. లేకపోతే ఇద్దరిలో ఎవరో ఒకరికి వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకోవాలి. అంటే అక్రమ సంబంధం. అప్పుడు మీకు 2 హీరింగ్స్లో డైవర్స్ దొరుకుతుంది. సరే అంకుల్, నాకు ఆ ప్రాబ్లం ఉందని ఒప్పుకుంటాను. మాకు డివోర్స్ ఇప్పించండి. శివాని సంతోషంగా ఉండాలి. వద్దొద్దు. లేనిదాన్ని నువ్వెందుకు ఒప్పుకుంటావు త్రిశూల్? నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాల్సిన వాడివి. ఆ సమస్య నాకే ఉందని నేను ఒప్పుకుంటానంకల్. వద్దొద్దు. శివాని, నీ జీవితాంతం నీకు సంతోషంగా ఉండాలని లేదా? అంకుల్, ఈ సమస్య నాకుందని చెప్తాను. వద్దు అంకల్, అలా మాత్రం చేయకండి. నువ్వు కామ్గా ఉండు శివాని. నాకు నువ్వు ముఖ్యం. నువ్వు ఎప్పుడు బాగుండాలి. నాకు నువ్వు ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు బలవంతంగా తాళి కట్టింది నేను. నీ వెంటపడి ప్రేమించమని విసిగించింది నేను. నువ్వు నన్ను ఎంత ప్రేమించినా తిరిగి ప్రేమించలేకపోయింది నేను కదా. నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు. నా వల్ల కూడా నీ జీవితం నాశనం కాకూడదు. అయిపోయిందా? ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది, ఎంత గౌరవం ఉంది.
మరి ఎందుకు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు. అంకుల్ మళ్ళీ ఆ విషయం మాట్లాడకండి. మాకు డివోర్స్ ఇప్పించేయండి. 90 రోజులైనా పర్వాలేదు, 6 నెలలైనా పర్వాలేదు. ఇదే మీ చివరి నిర్ణయమా? ఇదే మా చివరి నిర్ణయం. మేమిద్దరం దూరం అవ్వడమే కరెక్ట్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారన్నది. నన్ను నాశనం చేయడానికి వచ్చారు. నా కథ పూర్తి చేస్తారు. మాయా, ఇంక నా పని అయిపోయింది. ఇంతసేపు బాగున్నావు కదా, ఉన్నట్టుండి ఏమైంది నీకు? వీళ్ళు లాయర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారో తెలుసా? ఆస్తినంతా వాళ్ల పేరు మీద చేసుకోవడానికి. అంటే డాడ్ కూడా ఊర్లో లేరు. ఇదే టైంని చూసుకొని అన్ని ఆస్తులు, అంతస్తులు, కన్స్ట్రక్షన్ బిజినెస్ అన్ని వాడి పేరు మీద రాసుకోవాలని చూస్తున్నాడు. త్రిశూల్ అలాంటి వాడు కాదు. మాయా, వాడు ముందే ఎలా ఉండేవాడు తెలుసా? చిన్నబాబు గారు అని నా వెంట తిరిగేవాడు. ఎప్పుడైతే వాడే ఒరిజినల్ కొడుకని తెలిసిందో అప్పట్నుంచి పెద్ద రాజులాగా పోజ్ కొడుతున్నాడు. కాదు, అతను అలా చేయాలనుకుంటున్నాడని నువ్వెలా అనుకుంటున్నావు? 100% దానికే వెళ్ళుంటారు. ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి అన్ని ప్లాన్స్ చేసుకున్నారు. కాస్త ఓపికతో ఉండు, ముందు ఏమవుతుందో చూద్దాము. తెలుసుకుని ఏం చేస్తావు? వాళ్ళిద్దరూ ఒకటవుతారు. శివాని నాకు ఎప్పటికీ దొరకదు. నా ప్రేమను నేను కోల్పోయాను. అంతే కదా? లేదు, అలా జరగదు. ఎవరు ఎవరి ప్రేమని కోల్పోకూడదు. ముందు నేనక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. ప్రతి ఒక్క తల్లి తండ్రికి వాళ్ళ పిల్లల పెళ్లి, సంసారం గురించి ఎన్ని కలలుంటాయో తెలుసా? ఆ కలను పాడు చేయకండి. వాళ్ళకి వయసు అయి ఉంటుంది, మీరేమో చిన్నపిల్లలు. 4 రోజుల్లో ఫీల్ అయ్యి బ్రేకప్ అది ఇది అని ఏడ్చి మర్చిపోతారు. కానీ వాళ్ళు జీవితాన్ని చూసిన వాళ్ళు. చివరిసారిగా చెప్తున్నాను, నాకు కూడా ఎందుకు ఇది మంచిది కదనిపిస్తుంది. అంకుల్, మా ఇంట్లో అందరినీ నేను ఓదార్చుకుంటాను. నాకు ఎవరి మనసు బాధ పెట్టడం ఇష్టం లేదు. ముందు డివోర్స్ కావాలి. శివాని, నువ్వే ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పు? కాన్ఫిడెంట్గా ఉండాలి. కమాన్. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతేనే నేను బాగుంటాను. ఐ లవ్ యూ శివాని.
నాకెందుకని ఇవన్నీ గుర్తొస్తున్నాయి. నా మనసులో ఎందుకు చాలా బాధ కలుగుతుంది.